తీసుకున్నాడు. మనం ఎప్పుడు అనుకుంటాం యేసు ప్రభు వారిని ఎలాంటి వాళ్ళని పట్టుకున్నాడంటే యేసుల్ని, సుంకర్ని, దొంగల్ని, తిరుగుబోట్లని, జలేతు అనబడిన తీవ్రవాదుల్ని, ఇంకా మాట్లాడే బాధాకరమైన విషయాలలో సంతోషమనాలో ఏమనాలో తెలియదు కానీ చివరికి దొంగల ముఠాల్లో తిరుగుతున్న ఇస్కరియోతు యోధాను కూడా కూడెట్టుకుని ఆడికే తాళాలు ఇచ్చాడంట. ఇలాంటి వాళ్ళతో తిరుగుతాడు ఏంటి అంటే వాళ్ళని మార్చడానికి, నశించిపోతున్న వారిని ఎత్తికి రక్షించడానికి, వారిని మార్చి ఆయన రాజ్యంలో బలమైన పాత్రలుగా వాడుకోవడానికి పిలిచాడు. ఎవరిని పిలిచాడు? పండితుని పిలవలేదు. ఎవరిని పిలిచాడు? సమాజంలో గౌరవపరమైన వ్యక్తిని పిలవలేదు. ఎవరిని పిలిచాడు? సొసైటీలో లెక్కలేను అని పిలవచ్చే దేవుడు ఈ సొసైటీలో ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసు. నీ కుటుంబం నిన్ను వదిలేసిందో, నీ సమాజం నిన్ను వదిలేసిందో, నీ ఈదులో నిన్నందరూ అంటున్నారో, నిన్నెవరేమంటున్నా తెలియదు కానీ నిన్ను ఎవరు ఏమనినా మళ్ళీ అదే వీధి, అదే ఊరు, అదే ప్రజలు మళ్ళీ వీడు ఫలభరితమైన వ్యక్తిరా అని నిన్ను అనాలి అంటే సూత్రం ఒకటే, ఆయన దగ్గరికి రా. ఏ ఊరు నిందించిందో, ఏ ప్రజలు అన్నారో మళ్ళీ వాళ్ళు నిన్ను పొగుడుతారు. చివరికి ఎంత వ్యవహారం అయిపోద్దంటే నువ్వు లేకపోతే దిక్కులేని పరిస్థితులు వాళ్ళకి వచ్చేస్తాయి. మత్తయిని మార్చిన దేవుడు, జక్కైన మార్చిన దేవుడు, లోక గ్రీకు పౌరుని పట్టుకున్న దేవుడు, ఆ డబ్బుంటే అబ్బాయి ఆ మార్కుని మార్చిన దేవుడు. ఈ రాత్రి నువ్వు మాట వింటే చెప్పండి, ఏ జీవితంలో కూడా సొరవ చేసుకుని మార్చేస్తాడు, ఫలవర్తంగా మారుస్తాడు. అందుకే